ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని వచ్చేశారు అసెంబ్లీలోకి, మండలిలోకి. వచ్చి ఎలా వచ్చారు చూడండి, చూడండి ఫోటో. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు. మేము చెప్పులు వేసుకోలేదని మళ్ళీ ఒక వాదన. ఒక ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారనుకోండి, ఎలా వెళ్తారు? ఊరేగింపులాగా వెళ్తారా? ఆ రోడ్డుకి దానికి ప్రజలకి కూడా ఇబ్బందే కదా. అంటే మీ ఊరేగింపే మీకు ముఖ్యం. ప్రజల అవస్థలు పడినా, రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయినా, ఇబ్బందులు పడ్డా, ఎవరికైనా ఆలస్యమైనా మీకేమీ సంబంధం లేదు. బూతులా? బూతులతోటి మేము మాట్లాడలేమా? చిన్న చిన్న సామాన్యులు ఒకప్పుడు బూతులు మాట్లాడుకునేవారు. బూతులు పోయి సమాజంలో ఒక మంచి భాష, ఒక వరవడి తయారైన సిస్టంలో అబ్బే బూతులు పోవటానికి వీల్లేదు. మేము ఉన్నామని మీరు తీసుకొచ్చారు మళ్ళీ బూతులు. ఈ రాజకీయాల్లో బూతులు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఉన్నాయా బూతులు? అంటే మీరు పౌరుషంగా బూతులు తిట్టేస్తే ప్రజలు ఓట్లేసేస్తారని అనుకుంటున్నారా ఏమి? అది తప్పు కదా. లోకేష్ గారు ఏం చెప్పారు? మేమే కాదు పరిశ్రమలు మీరు తీసుకొచ్చినా పర్వాలేదు, మీరు కాదు గెలవటం. మీ పరిచయాలతో మీరు పరిశ్రమలు తీసుకొచ్చినా మేము గెలవటం కాదు, రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలన్నారు. ఎంత మంచి మాట అండి. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా ఇంత పాజిటివ్గా ఎప్పుడైనా మాట్లాడా? మళ్ళా నిన్న మండలిలో లోకేష్ గారు ఏమన్నారు? ఏ స్త్రీని అవమానించినా, ఏ అక్కని, ఏ చెల్లిని అవమానించినా నేను సహించను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి. నాకు కూడా తల్లే. ఆ సంస్కారం చూడండి. సంస్కారం ముఖ్యంగా సార్. సంస్కారవంతమైన మన భాష మన భావితరాలకు అందియాలి. సంస్కారవంతమైన రాజకీయం భావితరాలకు అందివ్వాలి. ఇక్కడ ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒక అద్దెంట్లో ఉంటున్నాం మనం అనే భావన కలగాలి. రాజకీయాలలోకి ఎందుకు వచ్చామంటే ప్రజాసేవ అని అంటారు కదా. కనీసం ఆ సేవలో కొంత భాగమైన సేవని ప్రజలకు మనం అందించగలగాలి. అహర్నిశలు కష్టపడి రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకాలని